కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. నందనందన, నీ వాక్యముల యందొక్కటి ప్రత్యఖ్యానమనొర్పదగినది లేదు. సర్వము నీవనినట్లే జరుగును. ఇంత గురుతెరింగిన నీకు ఈ కర్ణుని మనోనిశ్చయం మాత్రం అగోచరమగున. అట్లెరింగియూ నన్నేల నిర్బంధించదవు. ఇప్పుడు తటస్థమైన పృథివీంద్ర మహాప్రలయంబు పట్ల భూమిపతియు తమ్ముడు శకుని మిత్రుడు నల్వురు వీరు కారకు కపటము లేదు కింత ఇట కౌరవనాశన సూచనల్ నిజం అపరిమితంబుగా కనగనెయ్యడు నాకును ఏమి చేయుదు. ఇప్పుడు నేను పాడినటువంటి పద్యం యొక్క రాగం షణ్ముఖప్రియ రాగం. ఈ పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకంలోనిది. ఈ పద్యం పాడవలసిందిగా కోరినటువంటి వారు పరమేశ్వరాచారి గారు, నాగర్ కర్నూల్, తెలంగాణ రాష్ట్రం నుండి. ఈ పద్యం ఉన్నటువంటి సందర్భం, కౌరవులకు పాండవులకు రాయబారం విఫలమైన తరువాత శ్రీకృష్ణుడు కర్ణునితో తన జన్మ రహస్యాన్ని తెలిపి పాండవులలే కలపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలోనిది. అక్కడ శ్రీకృష్ణుడు కర్ణునికి విషయమంతా తెలియజేసి, నువ్వు పాండవులలో ఒకడివి, నువ్వు పాండవులలోకి వచ్చేయని పిలవడం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు దీనికి అంగీకరించాడు. అయితే శ్రీకృష్ణుడు, నీకు పూర్తిగా జయాభిలాష ఉంది, మేమే గెలుస్తామని, కానీ విజయం పాండవులదే, అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు, ఇప్పుడే నా మాట విను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు చెప్పేటువంటి పద్యం ఇది. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఇప్పుడు తటస్థమైన పృథివీంద్ర మహాప్రలయంబు పట్ల, అంటే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి, ఇప్పుడు మనకి ఏదైతే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో లేదా యుద్ధం జరగబోతుందో దీనికి కారణం భూమిపతియు తమ్ముడు శకుని మిత్రుడు నల్వురు వీరు కారకులు. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, మిత్రుడు అంటే ఇక్కడ కర్ణుణ్ణి తనను తాను తెలియజేసుకుంటున్నటువంటి వీరు నలుగురే కారణం దీనికి. కపటము లేదు కింత ఇట, అంటే దీంట్లో ఇక దాచిపెట్టాల్సినది రహస్యము మోసము ఏం లేదు, మేము నలగరమే కారణము. కౌరవ నాశన సూచనలు నిజంబు అపరిమితంబుగా కనగనెయ్యడు నాకును. అంటే కౌరవుల యొక్క నాశనము, వాళ్ళ యొక్క నాశనానికి సంబంధించినటువంటి సూచనలు నాకు కానీ చాలా కనిపిస్తున్నాయి. ఏమి చేయుదు అంటే నేనేం చేయగలను, ఇప్పుడు ఏమీ చేయలేను, నా చేతల్లో ఏమీ లేదు ఇప్పుడు నేను చేయడానికి అని ఈ పద్యం యొక్క భావం. ఇక నేను వివరించినటువంటి భావంలో ఎక్కడైనా పొరపాటు ఉంటే పండితులు, పెద్దలు, తెలిసిన వారు ఖచ్చితంగా క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అమూల్యమైన పద్యంతో లేదా పాటతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.